చాలామంది దుర్మార్గులు రైతుని ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా మోసం చేసేస్తూ ఉంటారు. విత్తనాలు సరఫరా చేసే విషయంలో, విత్తనం విషయంలో జాగ్రత్త పడకపోతే విత్తనం ఖర్చు కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. తర్వాత పంట కాలం మొత్తం పోతోంది. దానికి కొట్టిన మందులు, పురుగు మందులు, వేసిన ఎరువులు అంతా వృధా అయిపోతోంది. ఇక సొంత రైతా, కౌలు రైతా అనేది పక్కన పెడితే లక్షల్లో ఒక్కోసారి రైతు జీవితకాలం కోలుకోలేని పరిస్థితి వచ్చేస్తోంది. ఆత్మహత్యలు కూడా మీరు చూస్తున్నారు కదండి. సో సోషల్ మీడియాని ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా ఒక సోషల్ కాజ్ కోసం కూడా వాడొచ్చు అని బలంగా నేనైతే నమ్ముతాను. దయచేసి మీరు కూడా నమ్మితే ఒక లైక్, ఆ రైతులకు ఒక షేర్ ఇవ్వండి దయచేసి. హెర్బిసైడ్ టాలరెంట్ అని చెప్పి పత్తి విత్తనాలండి. ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు 55 లక్షల ఎకరాలు పత్తేస్తున్నారండి. అంటే చూడండి ఎంత విస్తీర్ణం, దేశంలో టాప్ అన్నట్టు. ఆంధ్రాలో కాస్త కోస్త తక్కువే, కానీ ఇది బ్యాన్ చేసిన పత్తి విత్తనం అండి. ఇది మాన్సాంటో కంపెనీ కదా. HTBG3 వెరైటీ సూపర్ అద్భుతమైన దిగుబడి ఇచ్చేస్తుంది. పురుగు మందులు కొట్టక్కర్లేదు, కలుపు అసలు రాదు అనుకుంటున్నారు, కానీ పూర్తిగా రివర్స్ అండి. ఇది ఫెయిల్ అయ్యింది. HTBG3 అనేది ఫెయిల్ అయ్యింది, గుర్తుంచుకోండి. అమెరికా కంపెనీయే ఫెయిల్ అయ్యింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బ్యాన్ చేసింది. మరి బ్యాన్ చేసినవి ఎలా వస్తున్నాయంటే గవర్నమెంట్ పట్టించుకోదంటే, గవర్నమెంట్ ఎంత పట్టించుకున్నా దుర్మార్గులు, దుష్టులు ఎక్కువైపోయినప్పుడు ఎంతని పట్టించుకుంటుందండి. మనకు కూడా కాస్త అవేర్నెస్ ఉండాలిగా. సో HTBG అనేది అసలు వాడొద్దు అని చెప్పి స్వయంగా తెలంగాణ మినిస్టర్ గారే చెప్తున్నారు. ఇగో చూపించాను చూడండి. అంటే ఎంత సమస్య ఉంటే చెప్తారు. ఇదేదో వాడడం వల్ల కలుపు తగ్గుద్ది అనుకుంటున్నారు, కానీ విపరీతమైన పురుగు మందులు కొట్టాలి, దానికే అయిపోతాయి డబ్బులు మొత్తం. పైపెచ్చు చుట్టూ ఉన్న రైతులకి నష్టం, పర్యావరణానికి నష్టం, మిగిలిన వెరైటీలు కూడా పాడైపోతున్నాయండి. ఎన్నాళ్ళు కష్టపడి కాస్త ఒక 20 రకాల వెరైటీలు కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఒక 40 రకాల వెరైటీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి సర్టిఫైడ్ అండి. గుర్తుంచుకోండి, ప్రభుత్వం సర్టిఫై చేసినవి ఇవన్నీ. అవి మాత్రమే షాపుల్లో కొనండి. చూసుకోండి, ఆ లిస్ట్ అడగండి, చెక్ చేసుకోండి. వెబ్సైట్స్ ఉన్నాయి, పోర్టల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకు, రేపటి రోజు ఆ క్రాప్ ఇన్సూరెన్స్ వగేరా రావాలంటే ఇది కూడా చాలా కీలకం అండి మనకి. సో ఏది పడితే అది మనం వాడేసి ఆశపడి గోతులో పడినట్టు అయిపోతుంది. సో మరి ఈ విషయం ఎంత ఇంపార్టెంట్ విషయం మీకు తెలుసు కదా. ఒక్క ఈ విషయమే కాదండి, మిగిలిన అన్ని విత్తనాల విషయంలో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఎవడు పడితే వాడు ఏది పడితే అది చెప్తారు, పెడతారు, నమ్మొద్దు. మీకు తెలుసు పాపం రైతులను అమాయకులను చేసి ఆ పురుగు మందులు వాళ్ళు, డీలర్లు చేసే దుర్మార్గం ఇది. ఇక్కడ మీకు ఇంకా సమస్యలు ఉంటే, అటు ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పురుగు మందుల విషయంలో కల్తీలు ఉంటే కనుక నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ముఖ్యమంత్రి గారి కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఉందండి, 1100. వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు, మీ సమస్యను తీసుకుంటారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, ఈ అరాచకాన్ని అరికడతారు. ఎక్కువ షేర్ చేయండి, వీలైనంత ఎక్కువ షేర్ చేయండి, ఫాలో అవ్వమని కూడా చెప్పండి. థ్యాంక్ యూ.